అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని ఐడియాస్. ఈరోజు మరొక ట్రెండ్ బ్లౌజ్ నెక్ ఐడియాతో మేము ముందుకు వచ్చానండి. ఫస్ట్ లైనింగ్ క్లాత్కి పేపర్ స్టిఫ్ని వేసి ఐరన్ చేసుకోవాలి. తర్వాత దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలండి. అలా వేసుకుంటే మనం వాష్ చేసినా కూడా పాడవకుండా ఉంటుంది. తర్వాత మెయిన్ క్లాత్కి యొక్క లైనింగ్ క్లాత్ని వేసి నెక్ లోపల వైపుకి మరొక స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ క్లాత్ కొంచెం తిక్కగా ఉంటే ఇలా పేపర్ స్టిఫ్ని లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసి కుడితే సరిపోయిద్ది. కొంచెం పలచగా ఉంటే మాత్రం మనం లైనింగ్ క్లాత్ కాక మళ్ళీ ఎక్స్ట్రా ఒక పీస్ తీసుకొని మనము కుడుతూ ఉంటాం కదండి. ఇప్పుడు నెమ్మదిగా ఈ మూలలను సరిగా వచ్చేలాగా కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదే మెయిన్. ఎంత బాగా కార్నర్స్ మనం కుట్టుకుంటే బ్లౌజ్ నెక్ అంత బాగా వస్తుంది. మొత్తం కుట్టుకున్నాక ఈ కార్నర్స్ ఎలా వచ్చాయి అని మరొకసారి చెక్ చేసుకొని కార్నర్స్ బాగా చూసుకున్న తర్వాత ఎక్కడైనా కుట్టు సరిగా పడకపోతే మళ్ళీ సరిగా కుట్టుకుంటే సరిపోయిద్దండి. ఈ విధంగా లోపల వైపు మనం కార్నర్స్ని మొత్తము కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత లోపల వైపు ఉన్న నెక్ పార్ట్ని మొత్తము కట్ చేయాలి. లోపల వైపు ఉన్న నెక్ పార్ట్ని కట్ చేసి ఈ కార్నర్స్ని సిజర్తో చక్కగా కట్స్ పెట్టుకోవాలండి. కట్స్ పెట్టుకోవడం ఎందుకంటే బ్లౌజ్ అనేది మనకు రివర్స్ తిరగడానికి మూలలు చక్కగా రావడానికి ఈ విధంగా మన టక్స్ పెట్టుకుంటే చక్కగా వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మూల వెనక్కి తిరిగి మనకు కర్వ్ అనేది కరెక్ట్ కనిపించాలి. మూలల్లో చాలా జాగ్రత్తగా ఈ యొక్క కటింగ్ చేసుకోవాలండి. కొంచెం తేడా వచ్చిన బ్లౌజ్ అనేది కట్ అవుతూ ఉంటుంది. ఈ కటింగ్ చేసుకుంటూ కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఈ కర్వ్స్ దగ్గర ఉన్న చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటే అది ఈజీగా రివర్స్ అవుతాయి అన్నమాట కర్వ్స్. ఇలా కట్ చేసుకున్నాక మన 2 ఫింగర్స్తో ఆ యొక్క బ్లౌజును వెనక్కి రివర్స్ చేసుకొని మళ్ళీ చక్కగా వచ్చాయి ఆ కర్వ్స్ చూసుకొని ఈ యొక్క ఆ కర్వ్స్ పార్ట్ను పట్టుకొని ముందుకు వెనక్కి మనం ఇలా కార్నర్స్ దగ్గర అన్నామనుకోండి ఆ నెక్ అనేది చక్కగా కూర్చుంటుంది అనమాట. ఈ విధంగా రివర్స్ తీసుకున్నాక మూలల్ని చేత్తో నొక్కి పట్టుకోవాలండి. తర్వాత కర్వ్స్ని చక్కగా చిట్ చేసుకుంటే ట్రెండీ బ్యూటిఫుల్ నెక్ రెడీ అవుతుందండి. నా ఐడియా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.